శరణ్యని అలా స్పృహ లేకుండా ఉండటం చూసి నయని నీళ్లు తీసుకొని శరణ్య మొహం మీద ఇలా నీళ్లు కొట్టేసరికి శరణ్యకి స్పృహ వస్తుంది. శరణ్యని లేపి కూర్చోబెడుతుంది నయని. అప్పుడే శరణ్య లేచి కూర్చొని టెన్షన్ పడుతూ అక్క అక్క మా అక్క అని అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు అని అంటూ నయని అడుగుతుంది. అలా అడిగితే, మా అక్కని ఆ దుర్మార్గులు కిడ్నాప్ చేశారు, మా అక్క ఇక్కడే ఉండి మా అక్క ఎక్కడుందో ఏంటో అని అంటూ శరణ్య టెన్షన్ పడుతూ అంటే, నయని అంటుంది, మీ అక్క గురించి తర్వాత నువ్వు ఫస్ట్ పద మండపానికి, అక్కడ టైం అయిపోతుంది ముహూర్తానికి, అందరూ ఎదురు చూస్తున్నారు అని నయని అంటుంది. ఇక్కడేమో లేదు, నాకు నా పెళ్లి కంటే మా అక్కే ముఖ్యం అని, మా అక్క కావాలి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అనన్య పెళ్లి మండపానికి స్టైల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరణ్య, ఇక్కడేమో మా అక్క కావాలి, మా అక్కని ఇక్కడే చూశాను నేను అని శరణ్య ఏడుస్తూ ఉంటే, అది కాదు ఫస్ట్ మండపానికి వెళ్దాం పద అని నయని అంటూ ఉంటే, నేను రాను, మా అక్క లేకుండా నేను రాను అని అంటూ శరణ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ అందరూ మండపంలో చూస్తూ ఉంటారు కదా. పంతులు గారు, అమ్మ ముహూర్తానికి సమయం దాటిపోతుంది, ఇంకా కొంచెం సమయం ఉంది అని అంటూ పంతులు గారు చెప్తే, ఇంకా ఇక్కడ పెళ్లి పిల్లే లేదు అంటే, పెళ్లి కూతురే కనబడట్లేదు అంటే ముహూర్త అంటావేంటి పంతులు గారు అని కాంచన అంటుంది. అసలు దాని నుదుట ఈ పెళ్ళి ఈ ఇంటికి కోడలయ్యే రాత రాస్తుందో లేదో, అసలుకి దానికి పెళ్లి యోగం ఉందో లేదో, ఎప్పుడు చూసినా ఇదే జరుగుతుంది, ఇంతకుముందు ఆ గొడవ ఇప్పుడు ఈ గొడవ, అసలు అది కనపడకుండా ఎందుకు పోయిందో అని అంటూ తిడుతూ ఉంటుంది శరణ్య కాంచన శరణ్యని. అప్పుడు ఆనందకి కోపం వస్తూ ఉంటుంది. విశ్వనాథం కూడా సీరియస్గా చూస్తూ ఉంటే, కాంచన తిడుతూ ఉంటే అనన్య అక్కడికి వచ్చేస్తుంది. శరణ్య అక్కడికి వస్తుందా రాదా, నయని తీసుకొస్తుందా, అసలు ఏం జరుగుతుంది? అయితే నయని శరణ్య ఇద్దరు అక్కడ ఉండగానే రౌడీ వచ్చి నయని తల మీద కర్రతో కొట్టబోతాడు. ఒక్కసారిగా నయని చూడకుండానే వెనక్కి చేయి పట్టి కర్రని అడ్డు పట్టేస్తుంది. ఇంకా నయని ఫైట్ చేసి శరణ్యని తీసుకొస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.